శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ శుక్రవారము మొదలవుతూనే శుక్రవారంతో మొదలయ్యింది. అందుకని మనం కూడా అమ్మవారిలాగా అమ్మవారి ముఖ వర్చస్సు ఎంత తేజస్సుతో కలకలలాడుతూ అందంగా ఉంటుందో, నూతనమైన వస్త్రాలు లేదా ఉతికిన వస్త్రాలను ధరించి చేతి నిండా గాజులు వేసుకొని గోరింటాకు లేదా కోనైనా సరే పెట్టుకొని మంచిగా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఇంట్లో గొడవలు లేకుండా ఏదైనా సమస్య వచ్చినా దానిని సామరస్యంగా పరిష్కరించుకొని గట్టిగా మాట్లాడడము పోట్లాడడము లేకుండా అమ్మవారికి పూజ కన్నా ముందు మనము ఇంట్లో వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండి మనము సంతోషంగా ఆనందంగా ఎక్కడైతే ఉంటామో అమ్మవారు అక్కడ ఉంటుంది. అందుకని అందరూ కూడా మంచిగా శుక్రవారమే కాదు ప్రతిరోజు నూతనమైన ఉతికిన వస్త్రాలను ధరించి మంచిగా అలంకరించుకొని అమ్మవారి ముందర కూర్చొని అమ్మవారిని కూడా మంచిగా గంధము బొట్ల పూల మాలలతో అలంకరించి పూజించినట్లయితే చిన్నగా సింపుల్గా దీపారాధన చేసుకొని అగరబత్తి వెలిగించుకొని వీలైతే ఏదైనా పరమాన్నము ఏదైనా వండి లేదంటే ఏదైనా ఒక పండు తాంబూలమైన నైవేద్యంగా పెట్టినా సరే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు తొందరగా అనుగ్రహించాలంటే సాయం సంధ్యా వేళలో నెయ్యి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర నామం చదువుకొని ఏదైనా ఎర్రని పండుని అమ్మవారికి నైవేద్యంగా పెడితే తప్పక మంచి ఫలితం లభిస్తుంది. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.